తెలుగు సినిమా రంగంలో మరో తారకి పద్మభూషణ్ పురస్కారం దక్కింది. నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ వస్తుంది అనేది మనకి ముందే తెలుసు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది బాలకృష్ణ గారి పేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారంగంలో ఆయనకి పద్మభూషణ్ పురస్కారం దక్కింది. అయితే తెలంగాణ నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వెళ్ళాయి. తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతిపాదనల్లో గోరటి వెంకన్న గారికి పద్మశ్రీ పురస్కారం ఒకటి, గద్దర్కి పద్మవిభూషణ్ ఇవ్వాలి అనేది ఒక ప్రతిపాదన. ఇవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి, కానీ అది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వమే రికమెండ్ చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ దక్కింది. అయితే తెలంగాణకు వచ్చేసరికి సేవారంగంలో కృష్ణమాదిగకి పురస్కారం, పద్మశ్రీ పురస్కారం దక్కింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంచెం మేము రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు అనేటువంటి పెయిన్ ఏదో ఉంది ఆయనకి. ఆ మేరకు ఆయన లెటర్ రాస్తానని చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి. అయితే గోరటి వెంకన్నని అలాగే గద్దర్ని కన్సిడర్ చేయకుండా ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇవ్వటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూడాలి. అంటే జనరల్గా ఆయన పాపులర్ ఆర్టిస్టు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ప్రభుత్వం వారిది, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కాబట్టి వారు ఇవ్వదలుచుకున్నారు, ఇచ్చారు. ఆయన ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు వరుస హిట్టుల్లో ఉన్నాడు. అలాగే ఆయన చేసినటువంటి టాక్ షో కూడా చాలా పెద్ద హిట్. దీంతోపాటు ఆయన సెకండ్ హ్యాట్రిక్కి రెడీ అయిపోయాడు. మన సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ కూడా మంచి రిజల్టే రాబడుతోంది. అంటే హిట్ సినిమా కింద దాన్ని ఆల్రెడీ డిక్లేర్ చేయటం జరిగిపోయింది. సో నందమూరి బాలకృష్ణ గారు ఆయనకి ఈ పురస్కారం ఎందుకు వచ్చిందో మనకి స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడే చూడాల్సింది ఏంటంటే వారి తండ్రి గారు నందమూరి తారక రామారావు గారికి పద్మశ్రీ తప్ప ఇంకే రకమైనటువంటి పురస్కారాలు ఆయనకి రాలేదు. రాకపోవడానికి కారణం ఏమిటి అనేది గనక మనం అర్థం చేసుకుంటే, అంటే బాలకృష్ణ గారికి ఎందుకు వచ్చిందో మనకు అర్థమైతే రామారావు గారికి ఎందుకు రాలేదో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. రామారావు గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాదు, రాజకీయంగా ఆయన ఒక ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణానికి ప్రయత్నాలు చేశాడు. ఫెడరల్ ఫ్రంట్ అంటే ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం ద్వారా నిజమైనటువంటి ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అని ఒక అభిప్రాయాన్ని ఆయన దేశ రాజకీయాల్లో కొంచెం ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని చూడాలి. అంటే కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలో వస్తే బాగుంటుంది అనేటువంటి ఆకాంక్షతో కొంత కదలిక ఉంది ఆయనలో. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పాలసీలను ఆయన విమర్శించాడు ఆయన సినిమాల్లో. కొంచెం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ఆయన అమ్మగోళ సినిమాలో కావచ్చు, తాతమ్మ కళ సినిమాలో కావచ్చు, ఆయన అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాల మీద చేసినటువంటి విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన కొంచెం బేసిక్గానే తేడా మనిషి అనేటువంటి ఒక అభిప్రాయం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండటం, వీటన్నిటి రీత్యా ఆయన్ని అవార్డుల దరిదాపుల్లో కూడా ఎప్పుడూ తీసుకురాలేదు. అందుకని ఆయనకి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పురస్కారాలు ఏమీ రాలేదు.
పద్మశ్రీ తప్ప. అలాగే భారతరత్న అనేది చాలా కాలంగా ఆకాంక్ష రూపంలో ఉంది తప్ప అది ఆచరణ రూపంలోకి రావడం లేదు. రాకపోవడానికి కూడా ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావచ్చు, ఆయన ఆచరణే కారణం కావచ్చు. అలా రామారావు గారు ఎందుకు దూరంగా ఉన్నాడు అవార్డులకి అనేది అర్థమైతే బాలకృష్ణకి ఈ పురస్కారం ఎలా దక్కిందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇందుకే రామారావు గారికి ఎందుకైతే ఆ రోజున అవార్డులు ఇవ్వలేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళినటువంటి ఈ ముగ్గురు కళాకారులకి కూడా చోటు లభించలేదు. గోరటి వెంకన్నకు కావచ్చు, గద్దరికి కావచ్చు, వీళ్ళకి ఈ పద్మ పురస్కారాల వ్యవహారంలో వాళ్ళకి ఒక రకంగా అన్యాయమే జరిగింది. అయితే సేవా రంగంలో కృష్ణమాదిగకి ఇవ్వటం అనేది హర్షణీయమే ఒక రకంగా. ఎందుకంటే మనది నిచ్చెన మెట్ల వ్యవస్థ. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే ఒక కులం కింది కులాన్ని తొక్కుతూ, ప్రతి కులము ఒక కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కించుకోబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి రెండు కులాల మధ్య ఒక ఘర్షణ ఉంటుంది. అంటే పైన తనని తొక్కుతున్నటువంటి కులం మీద ఆగ్రహ ప్రకటన ఉంటుంది, అలాగే తను తొక్కుతున్నటువంటి కులం నుంచి వస్తున్న ఆగ్రహ ప్రకటనల మీద వ్యతిరేకత ఉంటుంది. ఈ రెండు మాట్లాడాల్సిన పరిస్థితి ప్రతి కులానికి ఏర్పాటు చేయటమే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ యొక్క పరమార్థం. ఇది ఈ క్రమంలోనే ఎంఆర్పిఎస్ మూమెంట్ని చూడాలి మనం. ఈ ఎంఆర్పిఎస్ మూమెంట్ అనేది ఆ కులం ప్రత్యేకంగా ఇబ్బంది పడుతోంది అంటే తన గొంతు, మా మాట మేమేం మాట్లాడుకుంటాం, మా ఉద్యమం మేమే చేసుకుంటాం, మా సమస్యల గురించి మేమేం మాట్లాడతాం అంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగానే, అంటే అస్తిత్వవాద ఉద్యమాల మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది చాలామందిలో. అది కరెక్ట్ కాదు. అస్తిత్వవాద ఉద్యమాలు అనేవి కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్నటువంటి చాలా వ్యాక్యూమ్స్ని అంటే ఖాళీలని పూరించేటువంటి ప్రయత్నమే చేశాయి అనే భావించాలి. అలా ఎంఆర్పిఎస్ మూమెంట్ని సానుకూలంగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఆచరణలో వాళ్ళు ప్రభుత్వంతో విభేదించి పోరాటాలు చేశారు, అలాగే కొంత లాబీయింగ్ చేశారు. లాబీయింగ్ చేయటం అనేది కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది కూడా. అంత మాత్రం చేత వాళ్ళు ప్రశ్నించినటువంటి తీరుని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఎంఆర్పిఎస్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వాడు, అలాగే ఆ ఉద్యమానికి ఒక మేరకు రూపం సంతరించి పెట్టడంలో ఇతరులతో కలిసి నడిచినవాడు కృష్ణమాదిక్కి పద్మశ్రీ పురస్కారం సేవారంగంలో ఇవ్వటం పట్ల ఆక్షేపణలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల్ని కూడా సీరియస్గా పట్టించుకుంటే బాగుండేది. నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావటం అనేది అనివార్యం, అది ఆల్రెడీ తెలిసిన విషయమే. దానిలో పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏం లేదు. రామారావు గారికి భారతరత్న రాకపోవడం కూడా ఆశ్చర్యకరమేం కాదు. ఆయన ఉండగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పురస్కారాలు ఆయనకు దక్కకపోవడం అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న విషయం అయితే నందమూరి బాలకృష్ణ గారికి ఎందుకు పురస్కారం దక్కింది అనేది అర్థమైతే రామారావు గారికి ఎందుకు దక్కలేదో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అందుచేత అవార్డులు పొందిన వారిని అందరినీ అభినందిస్తూ అవార్డులు విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల్ని పక్కన పెట్టినందుకు గాను బాధపడుతూ నేను మీ ముందుకు రావడం జరిగింది.